అంటే మీరు ఎప్పుడైతే మీరు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, అంటే మీ నాన్నగారి మీద కూడా ఒక అభిప్రాయం ఏంటంటే కాపులని ఆయన చాలామందిని పైకి తీసుకొచ్చాడు. ఆయన చాలామందికి టిక్కెట్లు ఇప్పించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగా గారికి ఆ రోజుల్లో ఆయన మీద కొంత అంటే రౌడీ షీట్ లాంటిది ఉన్నప్పటికీ కూడా వారికి టికెట్ రావడంలో, అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారికి అట్లా కొద్దిమంది కాపుల్ని ఆయన బాగా ఎంకరేజ్ చేశారు అనేటువంటిది ఒకటి ఆయన మీద ఉన్నదండి. అది కరెక్టేనంటారా? ఇప్పుడు ఒకటి మళ్ళీ మీరు అన్నట్టే ఆయన కూడా కాపు కాబట్టి ఐసోలేషన్ అన్నది అయింది. రెండోది ఒక కమ్యూనిటీ అన్నది ఇవాళ అది మంచో చెడో పాజిటివో నెగిటివో వదిలిపెడితే నేను ఒక పొజిషన్లో ఉంటే మున్నూరు కాపులకే కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కే కానీ టు ఎన్ ఎక్స్టెంట్ వీకర్ సెక్షన్స్కి అరే మనవాడు ఉన్నాడు అని వెళ్ళడంలో ఒక సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. సో దగ్గరికి ఎక్కువ ఆ కమ్యూనిటీ వాళ్ళే వస్తారు. అది ప్రతి కమ్యూనిటీలో జరుగుతూ ఉంది. అదొట్టి కాపులకే ఎందుకు, అంటే ఓన్ కమ్యూనిటీ, ఎనీ పర్సన్ ఓన్ కమ్యూనిటీ దగ్గర ఎక్కువ సెక్యూర్ ఫీలింగ్ అవుతున్నాడు. అది అధిగమించి ఒక యూనిఫామ్ లీడర్ అయినప్పుడే మంచి లీడర్ అని అనుకుందాం. కానీ అది ఒకటి వస్తుంది, అది అనివార్యంగా ఇన్ఎవిటబుల్గా. అది కాకుండా ఆ బ్రాండింగ్ కూడా అలాగే అవుద్దండి. ఇవాళ శివశంకర్ గారు అంత లెవెల్కి వెళ్ళాక మీరు ఒక కమ్యూనిటీ ప్రకారం బ్రాండ్ చేయగలుగుతారా? ఆయన్ని కరెక్ట్ కాదు అది. కానీ ఒక ఉదాహరణకు చెప్తున్నాను నేను. ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఆంధ్రప్రదేశ్కి లీడర్ అవుతాడు. ఒక కేసీఆర్ ఉన్నాడు అనుకోండి, తెలంగాణకి లీడర్ అవుతాడు. ఇలాగా చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్కి లీడరు, వెంగళరావు గారు ఆంధ్రప్రదేశ్కి లీడరు. ఈ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మొత్తం స్టేట్కి లీడరు లేకపోతే కంట్రీకి లీడర్షిప్ బాధ్యత అవుద్ది. కానీ ఈ బ్యాక్వర్డ్ క్లాసు, షెడ్యూల్ కాస్ట్, మైనారిటీ లీడర్స్ని ఎందుకండి బ్రాండ్ చేస్తారు? ఇతను శివశంకర్ గారు ఒక బీసీ లీడరు అని అంటారు, ఆంధ్రప్రదేశ్కి లీడర్ అనరు. డి శ్రీనివాసు బీసీ లీడరు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళాడు అని అంటారు. డి శ్రీనివాస్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి లీడర్ కాదండి? ఉట్టి బీసీలకే ఎందుకు లీడర్ అయిపోతాడు? ఎందుకు పరిమితం చేస్తారు? ఈ బ్రాండింగ్ అన్నది కావాలని చేస్తారు. సర్వే సత్యనారాయణ గారు ఒక షెడ్యూల్ కాస్ట్ లీడరు, అతను ఇంకొక అతను షెడ్యూల్ కాస్ట్ లీడరు, వెంకటస్వామి ఒక ఎస్సీ లీడరు. సో మీరే ఒక బ్రాండింగ్ చేసి ఆ బ్రాండింగ్ ప్రకారం ప్రజలు కూడా అలాగే వెళ్తారు వాళ్ళ దగ్గరికి ఎక్కువ. అంటే బీలిటిల్ చేయటం అంటారా దీన్ని? అంటే ఎదగని వాళ్ళ క్యారెక్టర్ని తగ్గించడం, డెఫినెట్గా క్యారెక్టర్ని తగ్గించడం, వాళ్ళని ఎక్కువ ఎదగనీయకుండా చేయడం. ఇది సో ఓ లిమిటేషన్లో పెట్టేస్తారు వాళ్ళని. పెట్టేసి మళ్ళీ వాడు చూడు కమ్యూనిటీ లీడర్. అంటే శివశంకర్ గారికి కూడా అటువంటి నేమ్ వచ్చిందంట. శివశంకర్ గారికి అంత రాలేదు అదృష్టం వశాత్తు, బట్ చాలామందికి వచ్చింది. ఇప్పుడు మాణిక్రావు గారు ఉన్నారు, మదన్ మోహన్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ బీసీ లీడర్లే అన్నారు. 20-30 సంవత్సరాలు వాళ్ళు రాజకీయాల్లో ఉండి వాళ్ళు చేసింది అనేక మంది ప్రజల కోసం చేశారు. కానీ అది పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళని ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి లిమిట్ చేసేస్తారు. వేరే కమ్యూనిటీస్ నుంచి మాత్రం, ఎస్పెషలీ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మాత్రం వాళ్ళు మొత్తం స్టేట్ లీడర్షిప్ అంటే అది ఒక మీడియా బ్రాండ్ చేసింది, మీడియా లేకపోతే ఆ లీడర్లే బ్రాండ్ చేస్తారు. అంటే అది మన పొలిటికల్ సిస్టంలో ఉన్నటువంటి లోపం అంటారు. అబ్సల్యూట్లీ 100% అది పొలిటికల్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.